is me Sama and welcome back to my channel. ఈ రోజు మనం నరుతో గురించి మాట్లాడుకుందాం. సో ఈ యానిమే రిలీజ్ అయితే 20 years అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడాను దీనికి ఉన్న క్రేజ్ గానీ, దీనికి ఉన్న పాపులారిటీ గానీ, దీనికి ఉన్న ఫాలోయింగ్ గానీ అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఈ 20 years లో మేబీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ యానిమేస్ వచ్చి ఉంటాయి, కానీ ఈ యానిమేకి ఉన్న క్రేజ్ మాత్రం అసలు ఎక్కడ తగ్గలేదు. నరుతో గురించి మాట్లాడితే ఫైట్స్ గురించో లేదు అని అంటే పవర్ లెవెల్స్ గురించో దీని గురించి డిస్కస్ చేస్తారని అయితే మాత్రం అనుకోవద్దు. చాలా మంది ఉంటారు అసలు నరుతో అంటే చాలా పర్సనల్ గా ఫీల్ అవుతారు అండ్ కొంతమంది చూస్తూ చూస్తూ ఏడ్చేస్తారు కూడాను, అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఏముంది, ఎందుకు అంతలా కనెక్ట్ అవుతారు ఈ యానిమే? ఒకవేళ మీరు చూసిన ఫస్ట్ యానిమే కానీ నరుతో అయితే మాత్రం ఈ వీడియో అస్సలు మిస్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యానిమే బిగినింగ్ గురించి చూసుకుంటే నరుతో అనే క్యారెక్టర్ ఏదో పెద్ద హీరోగా గానీ, ఒక పెద్ద స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా, విలేజ్ లో ఏదో పెద్ద పేరున్న ఫ్యామిలీ లేదంటే రికాగ్నైజ్ కిడ్ లాగా గానీ అసలు స్టార్ట్ అవ్వలేదు. దీన్ని బిగినింగ్ లోనే అసలు ఒక అన్వాంటెడ్ చైల్డ్, ఒక అన్వాంటెడ్ ఫెల్లో ఇన్ ఆ విలేజ్, లైక్ ఎవరు ఇష్టపడని కిడ్, అది కూడాను వితౌట్ పేరెంట్స్. ఏదో జాలి చూపిస్తున్నారా జనాలు అంటే లేదు, అసహించుకుంటారు కంప్లీట్ గా. వర్స్ట్ పార్ట్ ఏంటంటే అసలు జనాలందరూ తను ఎందుకు అసహించుకుంటున్నారో కూడా నాకు తెలియదు. అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్. విత్ ఇన్ 1-2 episodes లోనే ఆడియన్స్ ని క్యాప్చర్ చేసే ఎమోషన్స్ చూపిస్తాడు ఈ యానిమేలో. అసలు స్వింగ్ సీన్ గుర్తున్నదా మీకు? వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడాను వాళ్ళ పేరెంట్స్ వచ్చి క్లిక్ చేసుకుంటుంటే లైక్ దే హ్యావ్ దిస్ హ్యాపీ మూమెంట్ టుగెదర్, పేరెంట్స్ అండ్ కిడ్ అనేది. బట్ అట్ ద సేమ్ టైం ఒక 12-year కిడ్ ఉయ్యాల మీద కూర్చొని చాలా డిస్టెన్స్ లో ఆ మూమెంట్స్ ని చూసి వాడి లైఫ్ ఎందుకు అలా లేదు అని బాధపడతారు చూసారా. ఆ 12-year కిడ్ లో లోన్లీనెస్ అంటే ఏంటో చూపించారు. ఆ సీన్ తో కూర్చోబెట్టేశాడు కంప్లీట్ గా. ఐ వాజ్ ఇంటూ ఇట్. ఈ యానిమేలో నరుతో రిప్రజెంట్ చేసేది మనలో ఉన్న చాలా మందిని. ఎప్పుడు స్మైల్ చేస్తున్నా సరే లోపల చాలా హర్ట్ అయ్యే వాళ్ళని, అసలు నేను ఎవరికి అక్కర్లేదేమో అని ఒక అబాండెంట్ ఫీలింగ్ తోని ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే చాలా బాధపడే అందరినీ కూడాను నరుతో రిప్రజెంట్ చేస్తారు. కానీ నరుతో లైఫ్ లో ఇంత జరిగినా సరే ఎప్పుడు కూడాను ఒక పాజిటివ్ హోప్ తోని మనం ముందుకు వెళ్ళాలి అన్నట్టు చూపిస్తాడు. ఎందుకంటే లైక్ పీపుల్ హూ లుక్ అప్ టు హిస్ క్యారెక్టర్, లైక్ మనల్ని చూస్తూ పెరిగిన వాళ్ళని, మన జూనియర్స్ కానీ మన సిబ్లింగ్స్ కానీ, వాళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను వాళ్ళకి ఒక పాజిటివ్ వేలో మనం వెళ్తున్నాం అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని చూస్తూ మోటివేట్ అవుతున్నాం మనం కూడా. సో దట్ ఈస్ హౌ హీ వాంట్స్ ద పీపుల్ లుక్ అప్ టు హిమ్. నరుతో ఎప్పుడు చెప్తున్న డైలాగ్ దట్టే బాయో, దట్ ఈస్ హీస్ నింజా వే. ఒక్కసారి నేను ఒక మాట ఇచ్చానంటే ఏది ఏమైనా సరే అది నిలబెట్టుకుంటాను, ఒక మోటో తను ఫాలో అవుతాడు చూసారా. ఈ ఒక్క డైలాగ్ తో తను ఎంతో మందిని ఇన్స్పైర్ చేశాడు. నరుతో అనిమే ఏదో నింజాస్ గురించో, వాళ్ళ సూపర్ పవర్స్ గురించో లేదా వాళ్ళ సూపర్ ఫైట్స్ గురించో కాదు. ఒక రిజెక్షన్, ఒక యాంగర్, ఒక అబాండన్, ఒక ట్రోమా, ఒక ఐడెంటిటీ క్రైసిస్. దిస్ ఇస్ వాట్ నరుతో ఈస్ ఆల్ అబౌట్. అసలు ఆ నరుతోలో చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని చూడండి. నరుతో ఒక అబాండెండ్ చైల్డ్, సాస్కే అసలు తన ఫ్యామిలీని మొత్తం కోల్పోతాడు. గారా అసలు విలేజ్ మొత్తం కూడా వాడేదో పెద్ద మాన్స్టర్ లా చూస్తాడు. కకాషి అసలు తను ఎందుకు బతుకున్నానా అనే గిల్ట్ తో బతుకుతూ ఉంటాడు. అండ్ ఇతాచి గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు, అది ఒక ఇంపాసిబుల్ బర్డెన్ తో కూడుకున్న క్యారెక్టర్. అసలు ఏ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ కాదు, అందరూ బ్రోకెన్. అండ్ అందుకనే నరుతో అంత రియల్ గా అనిపిస్తుంది. సో ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఎవరో ఒక లైఫ్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎంత స్ట్రగుల్ అయినా సరే ముందుకు వెళ్ళడం మాత్రం మర్చిపోడు. ఎంత లోన్లీగా ఉన్నా సరే హీ ఆల్వేస్ షోస్ హోప్. దట్స్ హౌ హీ ఇస్. అందరికీ తెలిసిన ఫేమస్ జుట్సు టాక్నో జుట్స్, ఇది ఒక ఫేమస్ మీమ్ గా చూస్తారు. కానీ ఆలోచిస్తే నరుతో ఎనిమీస్ ఎప్పుడు కూడాను తన పవర్ తో గెలవలేదు. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ పెయిన్ ఫీల్ అయి గెలిచాడు. లైక్ జాబుజా, గారా అండ్ పెయిన్, ముఖ్యంగా పెయిన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎక్కువగా బిలీవ్ చేసేది వరల్డ్ కేవలం పెయిన్ మాత్రమే అర్థం చేసుకుంటుందని. బట్ నరుతో దాన్ని డినై చేయలేదు. నాకు తెలుసు ఎలా ఉంటుందో. ఆ ఒక్క డైలాగ్ దాట్ హిట్ సో డిఫరెంట్. ఆ ఒక్క డైలాగ్ తోని మన అంతా వరకు చూసిన నరుతో జర్నీ అంతా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కొన్ని నాకు చాలా ఇష్టమైన సీన్స్ గుర్తు చేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. నరుతో మినాతో కలిసిన మూమెంట్, గాయా డెత్, అంతవరకు మనం ఎంతో హేట్ చేసుకున్న ఇతాచి ట్రూత్ రివీల్ అవుతుంది చూసారా. దాట్ మూమెంట్ నరుతో వర్సెస్ పెయిన్ ఎండింగ్ ఉంది చూసారా. దట్ అప్లాజ్, లైక్ ఇయర్స్ ఆఫ్ హేట్రెడ్ తర్వాత సేమ్ విలేజ్, సేమ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు చూసారా నరుతోని. ఐ హావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ వాట్ ఐ ఫెల్ట్ ఆ మూమెంట్ చూసినప్పుడు. ఆ ఒక్క సీన్ చాలా బాగా నరుతో ఎందుకు లెజెండరీ యానిమే అనేది అర్థం అవడానికి. సో ఫైనలీ నరుతో మనకు నేర్పించేది అయితే మాత్రం ఎప్పుడు కూడాను మన పాస్ట్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం పెయిన్ ఎప్పుడు కూడా హేట్రెడ్ కి ఎక్స్క్యూజ్ కాదు. నరుతో ఏదో జీనియస్ కాదు అండ్ సాస్కే లాగా ఏదో టాలెంట్
డిసప్పాయింటెడ్ కాదు, హీ జస్ట్ నెవర్ గేవ్ అప్ అండ్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ డిఫరెంట్. అండ్ ఇప్పటికీ ఆలోచిస్తే ఎందుకు ఈ యానిమే ఇంకా ట్రెండింగ్ లో ఉన్నది, పాపులారిటీ గానీ దీని ఫాలోయింగ్ గానీ అండ్ దీనికి ఉన్న ఫ్యాన్స్ ఇప్పటికీ క్రేజీగా ఫాలో అవుతారు. ఎందుకు అనేది అంటే ఒక పెయిన్ఫుల్ స్టోరీస్ చూపిస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం హోప్ చూపిస్తుంది. ప్రతి ఒక్క క్లిప్ వైరల్ అవుతుంది అండ్ ఇప్పటికీ కూడా ఈ యానిమే కోట్స్ అయితే మాత్రం ఇంకా హర్ట్ చేస్తాయి. సో నాకైతే ఈ యానిమే ఇంకొక 30 years అయినా సరే దీని పాపులారిటీ తగ్గదని అయితే అనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నరుతోలో మీరే మూమెంట్ లో బ్రేక్ అయ్యారు అనేది లెట్ us know in the comments. See you in my next video. Until then, bye bye.